హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రియాకాంత్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం చూడబోతున్నాం నెల్లూరులో గల మూలపేటలో ఉంది శివాలయము. చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం అన్నమాట. మొదటిగా మనం వచ్చేసి విఘ్నేశ్వరుని దర్శించుకుందాము. నాకు తెలిసి ఇంత పెద్ద వినాయకుడిని నేను చూడడం ఇదే ఫస్ట్ టైము. అంటే మామూలుగా పెడతారు గణేష్ పండగప్పుడు, బట్ ఇంత పెద్ద విగ్రహాన్ని చూడడం ఇదే ఫస్ట్ టైము. సో చుట్టూ ఒక ప్రదక్షిణ వేసుకున్నాం నేను మా సోము. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మా సోము అది పెద్ద ఎలకని చూసుకుని మమ్మీ మమ్మీ అంటున్నాడు. సో అందరూ చూసి దండం పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే శివాలయంలోకి వెళ్దామండి. ఇది శివాలయం ఒక ఎంట్రన్స్. దీనికి 2 వేస్ ఉన్నాయి. ఇటు నుంచి వెళ్ళొచ్చు, ఆపోజిట్ వేలో ఇంకొక వే ఉంది. బట్ మేము ఆ వే నుంచి వెళ్ళలేదు, ఈ వే నుంచి వెళ్ళాము. సో ముందుగా మనకేంటంటే ఎదురుగ్గా ఉన్న విఘ్నేశ్వరుని చూసాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వినాయకుడిని ప్లస్ కుమారస్వామిని వచ్చేసి దండం పెట్టుకుని లోపలికి వెళ్ళాము. సో లోపలికి వెళ్ళంగానే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని సన్నిధంలో నమస్కరించుకొని తర్వాత అక్కడి నుంచి ఇక్కడ జ్ఞాన సరస్వతి దేవి ఉన్నారు. మా సోముకి చెప్పాను బాగా దండం పెట్టుకోనన్నా అని చెప్పి. నెక్స్ట్ అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళంగానే ఏంటంటే శివాలయం ఉంటుంది. అంటే ఇది గర్భగుడి కాదు, దాని పక్కనది. సో ఇక్కడ ఒక శివాలయం ఉంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే నాగేంద్ర స్వామి అండ్ శివుడి విగ్రహం ఉంది. అక్కడ దండం పెట్టుకున్నాను. అక్కడ నుంచి బ్యాక్ సైడ్ వెళ్ళంగానే దుర్గామాత ఉంది. ఎంత బాగా అనిపించిందో దుర్గామాతకు దండం పెట్టుకుంటే. సో అక్కడ కొంచెం దండం పెట్టుకొని కొంచెం ముందుకు వస్తే శివ పార్వతులు కుమారస్వామి అండ్ విఘ్నేశ్వర సమేతంగా ఉన్నారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకున్నాను అక్కడ నమస్కరించుకొని. అలాగే కొంచెం ముందుకు వచ్చేసి శివాలయంకి బ్యాక్ సైడ్ నుంచి ఒక ప్రదక్షిణ వేసుకొని వెళ్ళామన్నమాట. సో ఇది బ్యాక్ సైడ్ ప్రదక్షిణ చేస్తూ ఉన్నాం మేము సోము. బట్ నేను వెళ్ళింది కొంచెం 11:30 అరౌండ్ వెళ్ళాను. ఎండ బాగా ఎక్కువగా ఉంది. సో అక్కడ దండం పెట్టుకొని కొంచెం ముందుకు వెళ్తూ ఉన్నాము. నెక్స్ట్ అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి శివాలయం వచ్చేస్తుంది. ఇది శివాలయం యొక్క ఎంట్రన్స్ అన్నమాట. సో లోపలికి కెమెరా నాట్ అలౌడ్ కాబట్టి గజస్తంభం దగ్గర నమస్కరించుకొని అక్కడ మాత్రం షార్ట్ తీసుకున్నాను. కొంచెం ముందుకు వెళ్ళంగానే శివాలయం అన్నమాట. శివాలయంలో గర్భగుడిలో సుబ్రహ్మణ్య స్వామిని నమస్కరించుకొని అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళంగానే శివాలయం దర్శనం చేసుకున్నాను. ఆ తర్వాత పక్కకు వచ్చి అన్నపూర్ణాదేవిని నమస్కరించుకున్నాం అనమాట, నేను మా కొడుకు మా హస్బెండ్ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పక్కనే అమ్మవారు కూడా ఉంది. అమ్మవారి గర్భగుడికి వెళ్ళి నమస్కరించుకొని అమ్మ చల్లగా చూడమ్మా అని చెప్పి నమస్కరించుకున్నాను. ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ కాత్యాయని మాత. అక్కడ నమస్కరించుకున్నాను. నాకు అక్కడికి వెళ్ళంగానే చాలా ప్రశాంతంగా ఎంతో బాగా అనిపించింది. సో అమ్మని చూసి దండం పెట్టుకొని అమ్మ చల్లగా అంటే నేను శివాలయం నెల్లూరులో ఉన్నాను కానీ బట్ ఇదే ఫస్ట్ టైం నేను అక్కడికి మూలపేట శివాలయంకి వెళ్ళడము. సో నాకు చాలా బాగా అనిపించింది. మీకు కూడా ఖాళీ ఉంటే నెల్లూరులో ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళి దర్శించుకోండి. చాలా పెద్ద ప్లేసు, ఎంత బాగుందో అక్కడైతే. గర్భగుడిలో కెమెరా నాట్ అలౌడ్ కాబట్టి అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే కాలభైరవుడు ఉన్నారు. అక్కడ స్వామివారికి నమస్కరించుకున్నాము. తర్వాత అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే దత్తాత్రేయ స్వామివారు. ఇది బయట నుంచి లొకేషన్ అనమాట. శివాలయం టెంపుల్, అమ్మవారి టెంపుల్ చాలా బాగుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ చెప్పాను కదా ఉత్సవ విగ్రహాలు అనేది ఇక్కడ ఉంటాయి. చాలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి అక్కడ చిన్నగా పక్కకు పెట్టున్నారు. రుద్రాక్షలతో శివుణ్ణి ఇలా పెట్టున్నారు. నాకు తెలిసి ఏదైనా ప్రత్యేక దినాల్లో పెడతారేమో, బట్ చాలా బాగుంది. ఇది వచ్చేసి ఏంటంటే దత్తాత్రేయ స్వామివారు. తెల్లగా ఎంత బాగుందో, ఆవు చూడండి ఎంత ముద్దుగా ఉందో, చూస్తుంటేనే ఎంతో హాయిగా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇవన్నీ ఉత్సవ విగ్రహాలు. ఇవి మాత్రం ఏంటంటే ఇక్కడే ఉంటాయి అనుకుంటాను, నాకు అంతగా తెలియదు ఎందుకంటే నేనే ఫస్ట్ టైం వెళ్ళాను. శివుడు నటరూప స్వరూపంలో గల విగ్రహం అన్నమాట. పక్కనే పార్వతీ పరమేశ్వరులు కింద. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ పంచలోహ విగ్రహాలని నేను అనుకుంటున్నాను, నాకు పూర్తిగా తెలీదు, బట్ మీకు జస్ట్ చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది విఘ్నేశ్వరుడు, అయ్యప్ప స్వామి, కుమారస్వామి.
నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నాకు ఈ గుడిని చూస్తుంటే చాలా పురాతన కాలం అనిపిస్తుంది. ఇది గుడి యొక్క పూర్తి లుక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మేము బయటకు వచ్చిన తర్వాత సత్యభామ సమేత కృష్ణయ్య స్వామి మందిరం అనమాట. ముందుకు రాగానే ఇది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది టోటల్ లుక్. పక్కనే కాలభైరవుడి ఆలయం అనమాట. అక్కడ అన్ని జ్యోతులు వెలిగిస్తారు. సో ఇది గుడి యొక్క టోటల్ లుక్. గజస్తంభము, మూలన్ టెంపుల్, దాని పక్కనే కొంచెం ముందుకు వస్తే ఏంటంటే నాగేంద్ర స్వామి వారు ఉన్నారు. సో అక్కడ నాగేంద్ర స్వామి వారిని దర్శించుకొని చుట్టూ ఒక ప్రదక్షిణ వేసుకొని వెళ్ళిపోయాము. అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే శివుడు, పార్వతీదేవి అటు ఇటుగా ఉన్నారు. మధ్యలో వే ఉందన్నమాట. అది లోపలికి వెళ్తే అంటే అక్కడ కొంచెం చెట్లతో చాలా బాగుంది. ఇది వచ్చేసి జమ్మి చెట్టు. జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేశామన్నమాట. జమ్మి చెట్టు నుంచి పక్కకు వెళ్ళంగానే సరస్వతీదేవి, విఘ్నేశ్వరుడు, అయ్యప్ప స్వామి ఉన్నారు. అయ్యప్ప స్వామి అయితే చాలా బాగున్నారు. ఎంత బాగున్నారంటే స్వామియే శరణమయ్యప్ప, అంత బాగున్నారు. స్వామి వాళ్ళందరికీ దండం పెట్టుకున్నాను. మా సోముకైతే ఏం చెప్పానంటే సరస్వతి మాతనైతే కాకాపట్టమ్మ బాగా అని చెప్పానమాట. సరస్వతి మాత కటాక్షం మనకు ఉండాలి కదా, సో ఉంటేనే కదా చదువులో బాగా వస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అయ్యప్ప స్వామి దగ్గర దండం పెట్టుకున్నాము. అయ్యప్ప స్వామి అయితే ఎంత బాగున్నారో. ఇక్కడ ఏంటంటే అయ్యప్ప మాల వేసినప్పుడు ఇక్కడ బాగా జరుగుతుందంట. ఇది అయ్యప్ప స్వామి లోపల, విఘ్నేశ్వరుడు, అయ్యప్ప స్వామి మొత్తం అనమాట. కొంచెం ముందుకు రాగానే ఏంటంటే ఇది మన శివాలయం యొక్క శివుడి గార్డెన్ చాలా బాగుంది. అక్కడ నాటు గులాబీలు, మల్లెపూలు చాలా బాగున్నాయి. చుట్టూ చెట్ల మధ్యలో శివుని విగ్రహం చూడగానే నాకు భలే అనిపించింది అయితే. సో అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే ఏంటంటే శివుడు ఉన్నారు. అక్కడ స్వామికి అభిషేకం చేస్తారు. బట్ నేను వెళ్ళింది 12 అయిపోయింది, గుడి కూడా మూసేశారు. సో అక్కడ స్వామికి నీళ్ళు పోయడానికి నీళ్ళు లేక ఒక ప్రదక్షిణ వేసుకొని దండం పెట్టుకొని వచ్చేసాను. ఇది మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చేసామన్నమాట. ఇది గుడి యొక్క టోటల్ లుక్. సో ఇక్కడ నుంచి బయటకు వచ్చేసాక కాసేపు అంటే గుడి మూసేశారు, బయటకు వచ్చేసి కాసేపు కూర్చున్నాము. ఇది మండపం. ఇది శివాలయం విశేషాలు. మీకు కనుక నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోబాకండి.